హాయ్ అండి, అందరికీ నమస్తే. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్కు స్వాగతం. ఎంఎస్ ఎక్సెల్ 2024 వెర్షన్లో హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఉన్న డిఫరెంట్ కమాండ్స్ని గురించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని ఆప్షన్ల గురించి స్టెప్ బై స్టెప్ షార్ట్ కట్ కీస్తో సహా క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఎంఎస్ ఎక్సెల్ 2024 వెర్షన్లో సమ్ము, యావరేజు, మినిమము, మ్యాక్సిమము, కౌంట్ నెంబరు ఈ మొదలగు కమాండ్స్ని గురించి డిఫరెంట్ మెథడ్స్లో ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎక్సెల్ వర్క్ షీట్లో ఒక ఎస్ఎస్ మార్క్స్ మెనూ ఉందండి. దీంట్లో ఉన్న మార్క్స్ అన్నిటిని టోటల్ చేద్దాం. ఫస్ట్ మెథడ్లో ఒక్కొక్క సెల్ని యాడ్ చేసుకుంటూ సమ్ చేద్దామండి. దానికోసము టోటల్ ఏ సెల్లో కావాలనుకుంటున్నామో ఆ సెల్లో కర్సర్ ఉంచి ఫార్ములాకి స్టార్టింగ్లో ఈక్వల్ టైప్ చేయాలి. ఈక్వల్ టు ఫస్ట్ సెల్ C8 అండి. C8 ప్లస్ C9 ప్లస్ C10 ప్లస్ C11 ప్లస్ C12 ప్లస్ C13 ఎంటర్. చూడండి, టోటల్ వచ్చేసింది. మనం ఇదే టోటల్ని మాన్యువల్గా సమ్ అనే ఫార్ములాని ఉపయోగించి చేయొచ్చు. దానికోసము ఇప్పుడు చెప్పినట్టుగా అన్ని సెల్స్ని టైప్ చేయ అవసరం లేదండి. ఈక్వల్ టు సమ్ ఫస్ట్ సెల్ కోలను అండ్ లాస్ట్ సెల్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఈ విధంగా చేస్తే చాలండి. ఫస్ట్ సెల్ లాస్ట్ సెల్ని ఉపయోగించి మాత్రమే మనం ఈ సమ్మని చేయొచ్చు. చూద్దాం ఒకసారి. కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ బిగిన్ ఫస్ట్ సెల్ C8 కోలన్ అండ్ లాస్ట్ సెల్ C13 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూడండి, టోటల్ వచ్చేసింది. మనము ఈ సమ్నే ఆటో సమ్ అనే కమాండ్ ఉపయోగించి చాలా సింపుల్గా చేయొచ్చు. కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. అది ఎలాగంటే, మనము టోటల్ ఏ సెల్లో కావాలనుకుంటున్నామో ఆ సెల్లో కర్సర్ ఉంచి హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఈ ఆటో సమ్ అనే కమాండ్ క్లిక్ చేసుకుంటే చాలండి. మనకు ఫార్ములా వస్తుంది, తర్వాత ఎంటర్ చేసి సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కూడా మనము టోటల్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకో మెథడ్లో కూడా చేయొచ్చు. మనం కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. మనము ఏ సెల్స్ని అయితే ఎడిషన్ చేయాలనుకుంటున్నామో ఆ సెల్స్ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లోనే ఎడిటింగ్ గ్రూప్లో ఆటో సమ్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకొని ఈ సమ్ని చూస్ చేసుకుంటే చాలండి, టోటల్ వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా. అదే మాదిరిగా సమ్ను ఏ విధంగా చేసామో యావరేజ్ని, మినిమము, మ్యాక్సిమము, కౌంట్ నెంబర్స్ కూడా చేయవచ్చండి. ఒకసారి చూద్దాం. ఈ మాన్యువల్గా ఉన్న ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. ఈక్వల్ టు ఏబీజీ బ్రాకెట్ బిగిన్ ఫస్ట్ సెల్ C8 కోలన్ లాస్ట్ సెల్ C13 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ఎస్. చూడండి, ఇక్కడ మనకి యావరేజ్ వచ్చేసింది. మనం ఈ యావరేజ్ ఏ విధంగా చేసామో మినిమం కూడా సేమ్ అలాగే. యావరేజ్ దగ్గర MIN అంటే స్మాలెస్ట్ నెంబర్ కావాలనుకున్నప్పుడు, లేదా ఆ లిస్ట్లో బిగ్గెస్ట్ నెంబర్ కావాలంటే మ్యాక్స్ MAX, లేదా నెంబర్ ఆఫ్ సెల్స్ కావాలంటే కౌంట్. ఈ విధంగా మనం చేయొచ్చు. ఇదే ఫార్ములాస్ మనము ఈ ఆటో సమ్లో ఉన్న ఆప్షన్స్ వాటి కూడా చేయొచ్చు. ఒకసారి బ్యాక్ వెళ్దాం, చూద్దాం ఒకసారి. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ సెల్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఆటో సమ్ దగ్గర యావరేజ్ కావాలంటే యావరేజ్ బ్యాక్ వద్దాం, లేదా కౌంట్ నెంబర్స్ కావాలంటే కౌంట్ నెంబర్స్. చూడండి, 6 వచ్చింది ఇక్కడ, బ్యాక్ వద్దాం. లేదా మ్యాక్స్ నెంబర్స్ అంటే ఇందులోని బిగ్గెస్ట్ నెంబర్ వచ్చింది, ఒకసారి బ్యాక్ వద్దాం. లేదా మినిమం నెంబర్ కావాలంటే మినిమం నెంబరు. ఈ విధంగా మనము ఈ ఆటో సమ్లో ఉన్న ఫార్ములాస్ ఉపయోగించి కూడా ఈ సమ్ము, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం, కౌంట్ నెంబర్స్ చేయొచ్చు అనమాట. అయితే ఈ సమ్ము, యావరేజ్, మినిమము, మ్యాక్సిమం, కౌంట్ నెంబర్స్ని టేబుల్ ఫార్మేట్ని అప్లై చేయడం ద్వారా ఇంకా సులువుగా చేయవచ్చండి. ఒకసారి మనం కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. ముందుగా ఈ టేబుల్కి టేబుల్ ఫార్మేట్ని అప్లై చేద్దాం. కంట్రోల్ T. తర్వాత ఈ టేబుల్ ఫార్మేట్ని అప్లై చేసిన తర్వాత ఈ డిజైన్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ టోటల్ రో దగ్గర టిక్ పెట్టుకుందాం. చూడండి, ఇక్కడ మనకి టోటల్ రో వచ్చేసింది. ఈ టోటల్ రో దగ్గర ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని
మనకి యావరేజ్ కావాలంటే యావరేజ్, లేదా కౌంట్ కావాలంటే కౌంటు, లేదంటే మ్యాక్సిమం నెంబర్ కావాలంటే మ్యాక్సిమం నెంబరు, లేదా మినిమం నెంబర్ కావాలంటే మినిమం నెంబరు, లేదంటే సమ్ కావాలంటే సమ్. ఈ విధంగా మనం సింపుల్గా సమ్, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం, కౌంట్ నెంబర్స్ని చేయవచ్చండి. ఒకవేళ ఈ టేబుల్ ఫార్మాట్స్ని ఏ విధంగా అప్లై చేయాలి అనే డౌట్ ఉంటే మనం ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, మన ఛానల్లో ఒకసారి చూడండి. హాయ్ అండి, నమస్తే. ఎక్సెల్లో ఉన్న డేటాని వివిధ మార్గాలలో డిఫరెంట్ ఫిల్ కమాండ్స్ని ఉపయోగించి చాలా సింపుల్గా మనకు నచ్చిన విధంగా ఫిల్ చేసుకోవచ్చండి. మొదటగా ఫిల్ సిరీస్. ఈ ఫిల్ సిరీస్ అనే కమాండ్ ఉపయోగించి ఎక్సెల్లో ఉన్న డేటాని సిరీస్ వైజ్గా ఫిల్ చేసుకోవచ్చండి. రెండవది ఫిల్ జస్టిఫై. ఈ ఫిల్ జస్టిఫై అనే కమాండ్ ఉపయోగించి సింగిల్ లైన్లో లెంతీగా ఉన్న డేటాని మల్టిపుల్ లైన్స్గా ఫిల్ చేసుకోవచ్చు. ఇక మూడవది ఫ్లాష్ ఫిల్. ఈ ఫ్లాష్ ఫిల్ అనే కమాండ్ ఉపయోగించి లెంతీగా ఉన్న నెంబర్స్ నుండి మనకి కావలసిన డిజిట్స్ని సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్న ఈ 3 కమాండ్స్ గురించి స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఎక్సెల్లో ఉన్న డేటా రిపీటెడ్గా మళ్ళీ కావాలనుకోండి, జనరల్గా మనము కాపీ పేస్ట్ చేస్తుంటాం కదండి. కానీ కాపీ పేస్ట్ కమాండ్స్ ఉపయోగించకుండానే రిపీటెడ్గా మళ్ళీ కావలసిన డేటాని మనకు కావలసిన సెల్స్లో సింపుల్గా ఫిల్ చేసుకోవచ్చండి. అంతేకాదండి, ఫిల్ సిరీస్ అనే కమాండ్ ఉపయోగించి వీక్ డేస్, మంత్స్, డేటు, టైము ఇటువంటి డేటాని సిరీస్ వైజ్గా ఫిల్ చేయవచ్చండి. ఈ కమాండ్స్ ని లాంగ్ కట్ మెథడ్ మరియు షార్ట్ కట్ మెథడ్ ని ఉపయోగించి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ ఎక్సెల్ షీట్ లో ఉన్న ఈ మండే అనే వర్డ్ ని మనకు కావలసిన సెల్స్ లో ఫిల్ చేద్దామండి. ముందుగా ఈ డౌన్ సెల్స్ లో ఫిల్ చేద్దాం. దానికోసము ఈ వర్డ్ తో సహా ఈ కింద సెల్స్ ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఈ ఫిల్ అనే కమాండ్ లో ఈ డౌన్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే చాలండి. ఈ కింద సెల్స్ కి ఫిల్ అయిపోతుంది అనమాట. లేదా ఈ సెల్స్ కి రైట్ సైడ్ లో ఉన్న సెల్స్ లో ఈ డేటా అంతా ఫిల్ అవ్వాలనుకోండి, చేయొచ్చు. దానికోసము ఏ సెల్స్ లో ఫిల్ అవ్వాలనుకుంటున్నామో ఆ సెల్స్ వరకు సెలెక్ట్ చేసుకొని ముందు చెప్పినట్టుగానే హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఈ ఫిల్ అనే కమాండ్ లో ఈ రైట్ అనే ఆప్షన్ చూస్ చేసుకుని సరిపోతుందండి. మనం సెలెక్ట్ చేసుకున్న రైట్ సెల్స్ లో ఆ డేటా అంతా ఈ విధంగా ఫిల్ అయిపోతుంది అనమాట. అంతేకాదండి, డేటాని సిరీస్ వైజ్ గా కూడా ఫిల్ చేసుకోవచ్చు. దానికోసము ఈ లాంగ్ కట్ మెథడ్ అండ్ షార్ట్ కట్ మెథడ్స్ లో ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా ఈ వీక్ డేస్ ని ఈ కాలం లో సిరీస్ వైజ్ గా ఫిల్ చేద్దాం. దానికోసము ఈ విధంగా ఈ కాలం ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్ లో ఎడిటింగ్ గ్రూప్ లో ఈ ఫిల్ అనే కమాండ్ లో ఈ సిరీస్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని ఇక్కడ సిరీస్ సిమ్ దగ్గర కాలం టిక్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం కాలంలో కొన్ని సెల్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం కదండి, డిఫాల్ట్ గా కాలం వచ్చేస్తుంది. ఈ టైప్ దగ్గర ఆటో ఫిల్ ని చూస్ చేసుకొని ఓకే చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఈ సెల్స్ లో సిరీస్ వైజ్ గా వీక్ డేస్ అనేవి ఫిల్ అయిపోతాయండి. చూద్దాం ఒకసారి, ఓకే చేద్దాం. చూడండి ఈ విధంగా ఈ కాలమ్స్ లోనే కాదండి, మనము ఈ రోలో ఉన్న సెల్స్ లో కూడా సిరీస్ వైజ్ గా ఫిల్ చేసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. ఈ రోస్ లో కొన్ని సెల్స్ ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ముందు చెప్పినట్టుగా ఈ ఫిల్ అనే కమాండ్ లో ఈ సిరీస్ దగ్గర రోని టిక్ పెట్టుకొని ఈ ఆటో ఫిల్ ని టిక్ పెట్టుకొని ఓకే చేసుకుంటే ఈ రోలో కూడా సిరీస్ వైజ్ గా డేటా ఫిల్ అయిపోతుంది అనమాట ఈ విధంగా. అయితే షార్ట్ కట్ మెథడ్స్ లో ఫిల్ చేయాలంటే మనము ఈ ఫస్ట్ సెల్ ని సెలెక్ట్ చేసుకొని ఈ బాటమ్ రైట్ లో ఈ ఫిల్ హ్యాండిల్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా సిరీస్ వైజ్ గా ఫిల్ అయిపోతుందండి. నెక్స్ట్ మనం సిరీస్ వైజ్ గా ఫిల్ చేసుకున్న ఈ డేటాని ఫార్మాట్స్ లేకుండా అంటే వితౌట్ ఫార్మాటింగ్ ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ ఫార్మాట్స్ ఫిల్ చేయొచ్చు, లేదంటే ఓన్లీ వీక్ డేస్ ని ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని డేస్ ని ఫిల్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఈ డేస్ ని మనము సిరీస్ వైజ్ గా ఫిల్ చేద్దాం. చూడండి ఈ కిందన ఆటో ఫిల్ ఆప్షన్స్ అనే ఒక కమాండ్ ఉంది. దీన్ని చూస్ చేసుకుంటే ఇక్కడ మనకి చాలా ఆప్షన్లు ఉన్నాయి. మనకి ఫార్మాటింగ్స్ అవసరం లేదనుకుంటే వితౌట్ ఫార్మాటింగ్ ఆప్షన్ చూస్ చేసుకుంటే
ఫార్మాటింగ్స్ లేకుండా ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఫిల్ అవుతుందండి ఈ విధంగా. లేదా టెక్స్ట్ అవసరం లేదు, ఫార్మాటింగ్స్ మాత్రమే కావాలంటే ఫిల్ ఫార్మాటింగ్ ఓన్లీ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఫార్మాట్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. లేదా వీక్ డేస్ మాత్రమే కావాలనుకోండి, అంటే సండే సాటర్డే మినహా మిగిలిన డేస్ కావాలంటే ఈ ఫిల్ వీక్ డేస్ని చూస్ చేసుకుంటే మనకి సండే సాటర్డే మినహా మిగిలిన డేస్ అని ఫిల్ అవుతాయి. లేదా ఆల్ డేస్ అన్ని డేస్ కావాలంటే ఫిల్ డేస్ చూస్ చేసుకుంటే మనకి ఇది వరకట్లాగా అన్ని ఫిల్ అయిపోతాయి. ఈ విధంగా డేటాని సిరీస్ వైజ్గా ఫిల్ చేసుకోవచ్చండి. అయితే మనము ఏ డేటా పడితే ఆ డేటాని సిరీస్గా ఫిల్ చేయలేమండి. ఉదాహరణకి కనిపిస్తున్న ఈ డైరెక్షన్స్, ఈ కాంటినెంట్స్, ఓషన్స్, ఈ కంట్రీస్ని సిరీస్ వైజ్గా ఫిల్ చేద్దాం. చూడండి, సిరీస్గా వీటిని ఫిల్ చేయలేకపోతున్నాం, సేమ్ డేటా కాపీ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఎందువల్లంటే ఇక్కడ మనకి ఈ వీక్ డేస్, ఈ మంత్స్ నేమ్స్ అనేవి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఇన్బిల్ట్గా ఈ సెట్టింగ్స్లో ఈ లిస్ట్స్ అనేవి యాడ్ చేసి ఉన్నాయి. అందువలన మనము వీటిని సిరీస్గా ఫిల్ చేయగలుగుతున్నాం. అయితే మనం వీటిని సిరీస్గా ఫిల్ చేయాలంటే ఈ లిస్టుని కూడా మనము ఈ కస్టమ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటే వీటిని కూడా మనం సిరీస్గా ఫిల్ చేయగలమండి. ఒకసారి చూద్దామండి. దానికోసం ముందుగా మనము ఈ ఫైల్ మెనూలో ఈ మోర్లో ఈ ఆప్షన్స్కి వెళ్ళి ఇక్కడ అడ్వాన్స్డ్కి వెళ్ళి ఈ లాస్ట్లో మనకి ఎడిట్ కస్టమ్ లిస్ట్కి వెళ్ళి మనం వీటిలో చూడండి ఇక్కడ ఈ వీక్స్ అండ్ మంత్స్ అనేవి లిస్ట్కి యాడ్ అయి ఉన్నాయి. మనం న్యూ లిస్ట్ని యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చండి. న్యూ లిస్ట్కి వెళ్ళి మనము ఇప్పటికిప్పుడు టైప్ చేయలేం కాబట్టి నేను కొన్ని లిస్ట్స్ని టైప్ చేసి ఉంచాను వర్డ్లో. వీటిని కాపీ చేద్దాం, డైరెక్షన్స్ కాపీ చేసి యాడ్ చేద్దాం. పేస్ట్, యాడ్. మరొక లిస్ట్ని యాడ్ చేద్దాం. కాంటినెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ లిస్ట్లో యాడ్ చేద్దాం. యాడ్, న్యూ లిస్టు. ఓషన్స్ని కూడా అదే లిస్ట్లో యాడ్ చేద్దాం. యాడ్, న్యూ లిస్టు. అదేవిధంగా ఈ కంట్రీస్ని కూడా యాడ్ చేద్దాం. సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని అక్కడ లిస్ట్లో పేస్ట్ చేద్దాం. యాడ్. మనం ఇప్పుడు ఈ డైరెక్షన్స్ని, ఈ కాంటినెంట్స్ని, ఈ ఓషన్స్ అండ్ కంట్రీస్ తాలూకు లిస్ట్స్ని ఈ కస్టమ్ లిస్ట్లో యాడ్ చేసాం కదండి. ఓకే చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం వీటిని సిరీస్ వైజ్గా ఫిల్ చేద్దాం. వీటిని డిలీట్ చేద్దాం. చూడండి ఇక్కడ డైరెక్షన్స్ ఫిల్ చేద్దాం. చూడండి ఇక్కడ వచ్చింది. కాంటినెంట్స్ ఫిల్ చేద్దాం. చూడండి ఇక్కడ సిరీస్ వైజ్గా ఫిల్ అయిపోయినాయి. అండ్ ఓషన్స్ సిరీస్ వైజ్గా ఫిల్ అయిపోయి, కంట్రీస్ చూడండి సిరీస్ వైజ్గా ఫిల్ అయిపోయి. ఈ విధంగా మనకు కావలసిన లిస్ట్స్ని ఆ కస్టమర్ లిస్ట్లో యాడ్ చేసుకుని సేవ్ చేసుకుంటే ఈ విధంగా సిరీస్ వైజ్గా ఫిల్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎక్సెల్ వర్క్షీట్లో కనిపిస్తున్న ఈ టెక్స్ట్ చాలా లెంగ్తీగా సింగిల్ లైన్లో ఉందండి. చూడండి, ఈ సింగిల్ లైన్లో ఉన్న ఈ టెక్స్ట్ని మనకు కావలసిన విధంగా మల్టిపుల్ లైన్స్లో, అంటే ఈ విధంగా కావాలనుకోండి ఫిల్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటారా, ఈ ఫిల్ జస్టిఫై అనే కమాండ్ని అప్లై చేయడం ద్వారా. అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి. దానికోసం ముందుగా ఈ వర్డ్ డాక్యుమెంట్లో ఉన్న ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేద్దామండి. తర్వాత ఈ ఎక్సెల్ షీట్లో దాన్ని పేస్ట్ చేద్దాం. దీనిని ఒక 4 లైన్స్లో ఫిల్ చేద్దాం. ఈ 4 లైన్స్ని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఈ ఫిల్ అనే కమాండ్లో ఈ జస్టిఫై ఆప్షన్ చూస్ చేసుకుంటే చాలండి. ఆ టెక్స్ట్ అంతా ఈ 4 లైన్లో ఫిల్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా సింగిల్ లైన్లో లెంతీగా ఉన్న టెక్స్ట్ని మనకు కావలసిన విధంగా మల్టిపుల్ లైన్స్లో ఫిల్ చేసుకోవచ్చండి.
ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ టేబుల్లో కొన్ని సర్టిఫికేట్ నెంబర్స్ ఉన్నాయండి. ఈ సర్టిఫికేట్ నెంబర్స్ అన్ని కూడా లార్జ్ నెంబర్సే. ఈ లార్జ్ నెంబర్స్ నుండి మనకు కావలసిన ఫస్ట్ 3 డిజిట్స్ని కానీ, లేదా ఫస్ట్ 4 డిజిట్స్ని కానీ, లేదా లాస్ట్ 4 డిజిట్స్ని కానీ, లేదా మిడిల్ 5 డిజిట్స్ని కానీ సపరేట్ చేయాలనుకోండి, చాలా సింపుల్గా సపరేట్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటారా, ఫ్లాష్ ఫిల్ అనే కమాండ్ని ఉపయోగించండి. ఈ ఫ్లాష్ ఫిల్ అనే కమాండ్ని ఉపయోగించి లాంగ్ కట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా ఈ లార్జ్ నంబర్స్ నుండి మనకు కావలసిన డిజిట్స్ని ఏ విధంగా సపరేట్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఈ సర్టిఫికేట్ నెంబర్స్ నుండి ఫస్ట్ 3 డిజిట్స్ని సపరేట్ చేద్దామండి. దానికోసము ఈ ఫస్ట్ సెల్లో కర్సర్ ఉంచి ఈ ఫస్ట్ సర్టిఫికేట్ నెంబర్లో ఫస్ట్ 3 లెటర్స్ని టైప్ చేద్దాం. ROR, ఎంటర్. నెక్స్ట్ హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఈ ఫిల్ అనే కమాండ్లో ఈ లాస్ట్ ఆప్షన్ ఫ్లాష్ ఫిల్ అని చూస్ చేసుకుంటే చాలండి. ఈ సర్టిఫికేట్ నెంబర్స్లో ఫస్ట్ 3 డిజిట్స్ అనేవి సపరేట్ అయిపోయినాయి. చూడండి ఈ విధంగా EBB, ADL, ROR ఈ విధంగా. నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ నెంబర్స్ నుండి లాస్ట్ 4 డిజిట్స్ సపరేట్ చేద్దాం. దానికోసము ఈ ఫస్ట్ సెల్లో కర్సర్ ఉంచిన తర్వాత ఫస్ట్ సర్టిఫికేట్ నెంబర్లో లాస్ట్ 4 డిజిట్స్ని టైప్ చేద్దాం. 1446, ఎంటర్. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ఫిల్ అనే కమాండ్లో ఫ్లాష్ ఫిల్ అని చూస్ చేసుకుంటే చాలు. ఈ సర్టిఫికేట్ నెంబర్లోని లాస్ట్ 4 డిజిట్స్ అనేవి సపరేట్ అయ్యాయి. చూడండి ఈ విధంగా 8804, 5612, 2690 ఈ విధంగా. నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ నెంబర్స్ నుండి మిడిల్ 5 డిజిట్స్ని సపరేట్ చేద్దాం. దానికోసం ఈ ఫస్ట్ సెల్లో కర్సర్ ఉంచి ఫస్ట్ సర్టిఫికేట్ నెంబర్లో మిడిల్ 5 డిజిట్స్ని టైప్ చేద్దాం. 25751 అండ్ ఫిల్ కమాండ్లో ఫ్లాష్ ఫిల్. చూడండి సర్టిఫికేట్ నెంబర్లోని మిడిల్ 5 డిజిట్స్ అనేవి సపరేట్ అయ్యాయి. దీనికోసం మనము షార్ట్ కట్ కమాండ్స్ కూడా ఉపయోగించవచ్చు. అది ఎలాగ ఇప్పుడు చూద్దాం. ఇవన్నీ ముందు డిలీట్ చేద్దాం. ఫస్ట్ 3 డిజిట్స్ సపరేట్ చేద్దాం. ROR, ఎంటర్. అండ్ కంట్రోల్ E. చూడండి ఎలా ఫిల్టర్ అయిపోయాయి, అన్ని సపరేట్ అయిపోయాయి. నెక్స్ట్ లాస్ట్ 4 డిజిట్స్ 1446 అండ్ కంట్రోల్ E. చూడండి చాలా సింపుల్గా సపరేట్ అయిపోయినాయి. మిడిల్ 5 డిజిట్స్ 25751 ఎంటర్ అండ్ కంట్రోల్ E. చూడండి ఈ విధంగా కంట్రోల్ E అనే షార్ట్ కట్ కమాండ్ ఉపయోగించి కూడా ఈ ఫ్లాష్ ఫిల్ అనే కమాండ్ మనము అప్లై చేయవచ్చు అనమాట. ఈ విధంగా లార్జ్ నంబర్స్ నుండి మనకు కావలసిన డిజిట్స్ని చాలా సులువుగా సపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. హాయ్ అండి, నమస్తే. ఎక్సెల్లో ఉన్న మొత్తం డేటాను కానీ, లేదా ఫార్మేట్స్ని కానీ, లేదా కంటెంట్ని కానీ, లేదా కామెంట్స్ని కానీ, లేదా హైపర్ లింక్స్ని కానీ ఏ విధంగా క్లియర్ చేసుకోవచ్చు అనే అంశానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఈ ఎక్సెల్లో ఉన్న మొత్తం డేటాని ఏ విధంగా క్లియర్ చేయాలో చూద్దామండి. దానికోసము మనం క్లియర్ చేయదలుచుకున్న మొత్తం డేటాని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఈ క్లియర్ అనే కమాండ్లో ఈ మొదటి ఆప్షన్ క్లియర్ ఆల్ని చూస్ చేసుకుంటే చాలండి. మనం సెలెక్ట్ చేసుకున్న ఎంటైర్ డేటా క్లియర్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఒకసారి కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. అలా కాకుండా మనం ఈ డేటాలో ఓన్లీ ఫార్మేట్స్ మాత్రమే క్లియర్ చేయాలి, మిగిలిన కంటెంట్ అంతా మనకు ఉండాలనుకున్నప్పుడు ఓన్లీ ఫార్మేట్స్ మాత్రం క్లియర్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటే ఈ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇదివరకు చెప్పినట్టుగా ఎడిటింగ్ గ్రూప్లో క్లియర్ అనే కమాండ్లో క్లియర్ ఫార్మేట్స్ని చూస్ చేసుకుంటే ఓన్లీ ఫార్మేట్స్ మాత్రమే క్లియర్ అవుతాయండి. చూడండి ఈ విధంగా. ఒకసారి కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. లేదు మనకి ఈ డేటాలో కంటెంట్ మాత్రమే క్లియర్ చేయాలి, ఫార్మేట్స్ అలా ఉండాలనుకున్నప్పుడు ఫార్మేట్స్ని అలా ఉంచుకొని కంటెంట్స్ని మాత్రమే క్లియర్ చేసుకోవచ్చు. దానికోసము ఈ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ క్లియర్ కమాండ్లో క్లియర్ కంటెంట్స్ని చూస్ చేసుకుంటే చాలండి. ఓన్లీ కంటెంట్స్ మాత్రమే క్లియర్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా
కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. మనకి ఈ టేబుల్లో కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. అయితే ఈ కామెంట్స్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అనే అంశం సంబంధించి మనం తర్వాత వీడియోలో చూద్దాం. అయితే ఈ టేబుల్లో ఉన్న కామెంట్స్ మాత్రమే మనం క్లియర్ చేయాలనుకున్నప్పుడు క్లియర్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటే ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని ఈ క్లియర్ అనే కమాండ్ లో క్లియర్ కామెంట్స్ ని చూస్ చేసుకుంటే చాలండి. ఓన్లీ కామెంట్స్ మాత్రమే క్లియర్ అవుతాయి అన్నమాట. చూడండి ఈ విధంగా. లేదు చూడండి ఇక్కడ మనకి మెయిల్ ఐడిలోని ఇక్కడ ప్రతి మెయిల్ ఐడికి ఒక హైపర్ లింక్ అనేది ఎనేబుల్ లో ఉంది. మనం దీన్ని చూస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ లింక్ అనేది కనెక్ట్ అయిపోతుంది అనమాట. అయితే మనకి ఇక్కడ ఈ హైపర్ లింక్స్ ని మాత్రం క్లియర్ చేయాలని చేయొచ్చండి. అయితే ఇక్కడ రెండు రకాల ఆప్షన్ ఉన్నాయి మనకి. హైపర్ లింక్స్ ని క్లియర్ చేయాలి, ఫార్మాట్స్ మాత్రమే ఉండాలనుకున్నప్పుడు దానికోసము ఈ డేటాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ క్లియర్ అనే కమాండ్ లో క్లియర్ హైపర్ లింక్స్ చూస్ చేసుకుంటే మనకి హైపర్ లింక్స్ మాత్రమే క్లియర్ అవుతాయి, ఫార్మాట్స్ అలానే ఉంటాయి. చూడండి మనకి ఫార్మాట్స్ అలా ఉన్నాయి, హైపర్ లింక్స్ అనేవి క్లియర్ అయిపోయినాయి. ఇక్కడ మనకి లింక్ అనేది కనెక్ట్ అవ్వదు. అలా కాకుండా మొత్తం హైపర్ లింక్స్ ని రిమూవ్ చేయాలంటే చేయొచ్చండి. ఒకసారి కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. ఇప్పుడు మొత్తం హైపర్ లింక్స్ ని రిమూవ్ చేద్దాం. దానికోసం ఈ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకుని ఈ క్లియర్ అనే కమాండ్ లో రిమూవ్ హైపర్ లింక్స్ ని చేసుకుంటే చాలండి. మొత్తము హైపర్ లింక్స్ తో పాటు ఆ ఫార్మాట్స్ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. ఈ విధంగా MS Excel 2024 వెర్షన్లో డేటాని సార్ట్ చేయడము మరియు డేటాని ఫిల్టర్ చేయడము అని ఈ కమాండ్స్ని గురించి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని ఆప్షన్ల గురించి స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా నేర్చుకుందామండి. హాయ్ అండి, నమస్తే. ఎక్సెల్లో ఉన్న డేటాని A to Z, Z to A, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్గా ఏ విధంగా సార్ట్ చేసుకోవచ్చు అనే అంశానికి సంబంధించి బేసిక్ లెవెల్ సార్ట్ కమాండ్స్తో సహా డేటాని సెల్ కలర్ని బేస్ చేసుకుని మరియు ఫాంట్ కలర్ని బేస్ చేసుకుని ఏ విధంగా సార్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ కాలమ్స్ని బేస్ చేసుకుని ఏ విధంగా సార్ట్ చేయొచ్చు, అదేవిధంగా మనకు నచ్చిన ఆర్డర్లో సార్ట్ చేసుకోవడానికి కస్టమ్ సార్ట్ అనే కమాండ్ని ఏ విధంగా అప్లై చేయాలి, తదితర అడ్వాన్స్ సార్ట్ ఆప్షన్స్ గురించి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని ఆప్షన్ల గురించి క్షుణ్ణంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. ముందుగా టెక్స్ట్ని ఏ విధంగా సార్ట్ చేయాలో చూద్దామండి. ఈ సార్ట్ చేయవలసిన మొత్తం కాలాన్ని సెలెక్ట్ చేయని అవసరం లేదండి. ఈ కాలంలో ఏదో సెలలో కర్సర్ ఉంచి హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఈ సార్ట్ అండ్ ఫిల్టర్ అనే కమాండ్లో ఇక్కడ A to Z కావాలంటే సార్ట్ A to Z, Z to A కావాలంటే సార్ట్ Z to A అని చూస్ చేసుకోవాలి. నేనైతే సార్ట్ A to Z ని చూస్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ దాని ప్రకారము ఈ టెక్స్ట్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో A to Z సార్ట్ అయిపోయింది. చూడండి కంట్రోల్ Z ద్వారా నేను బ్యాక్ వస్తున్నాను. నెక్స్ట్ ఈ నెంబర్స్ని ఏ విధంగా సార్ట్ చేయాలో చూద్దాం. దానికోసము ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ఎంటైర్ కాలమ్ని కానీ లేదా ఈ కాలంలో కొన్ని సెల్స్ని కానీ సెలెక్ట్ చేయని అవసరం లేదండి. ఈ కాలంలో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఇంతకుముందు చెప్పినట్టుగా హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఈ సార్ట్ అండ్ ఫిల్టర్ అనే కమాండ్లో సార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్ లేదా సార్ట్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అనే కమాండ్ చూస్ చేసుకోవాలి. నేనైతే ఈ ఫస్ట్ కమాండ్ చూస్ చేసుకుంటున్నాను. చూడండి దాని ప్రకారం మనకి ఇక్కడ స్మాలెస్ట్ నుండి లార్జెస్ట్కి సార్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వస్తున్నాను. నెక్స్ట్ మనము ఈ డేట్స్ని ఏ విధంగా సార్ట్ చేయాలో చూద్దాం. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ కాలంలో ఏదో సెలలో కర్సర్ ఉంచుకొని ఈ ఎడిటింగ్ గ్రూప్లో ఈ సార్ట్ అండ్ ఫిల్టర్ అనే కమాండ్లో సార్ట్ ఓల్డెస్ట్ టు న్యూయెస్ట్ లేదా సార్ట్ న్యూయెస్ట్ టు ఓల్డెస్ట్ అనే కమాండ్ చూస్ చేసుకోవాలి. నేనైతే సార్ట్ ఓల్డెస్ట్ టు న్యూయెస్ట్ని చూస్ చేసుకుంటున్నాను. దాని ప్రకారము ఈ డేట్ కాలం అనేది చూడండి సార్ట్ అయిపోయింది. ఈ విధంగా ఈ బేసిక్ లెవెల్లో మనము ఈ టెక్స్ట్ని, నెంబర్స్ని, డేట్ని సార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెల్ కలర్ని బేస్ చేసుకొని ఏ విధంగా సార్ట్ చేయాలో చూద్దామండి. ఇక్కడ ఈ టేబుల్లో ఈ శాలరీ కాలంలో కొన్ని సెల్స్కి కలర్స్ అప్లై చేసి ఉన్నాయి. ఈ సెల్ కలర్ని బేస్ చేసుకొని సార్ట్ చేయాలంటే ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచాలండి. మనం ఈ కాలంలోనే కర్సర్ ఉంచక్కర్లేదు. ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి
ఈ డేటా ట్యాబ్లో ఈ సార్ట్ అనే కమాండ్కి వెళ్ళి దీంట్లో మనము శాలరీ కాలమ్ని బేస్ చేసుకొని సార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ సార్ట్ బై దగ్గర ఈ శాలరీ కాలమ్ని చూస్ చేసుకొని ఇక్కడ వాల్యూస్ని కాకుండా సెల్ కలర్ని బేస్ చేసుకొని సార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ సెల్ వాల్యూస్ దగ్గర సెల్ కలర్ని చూస్ చేసుకొని ఇక మనము ఏ కలర్ అయితే మనకి ఫస్ట్ కావాలనుకుంటున్నామో ఆ కలర్ని చూస్ చేసుకోవాలి. నేనైతే బ్లూ చూస్ చేస్తున్నాను. ఓకే చేసుకుంటే ఈ బ్లూ కలర్స్ ఉన్న సెల్స్ మాత్రమే టాప్లోకి వస్తాయండి. చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ అయితే ఇక్కడ సింగిల్ కలరే కాదండి, మల్టిపుల్ కలర్స్ని ఒకేసారి చూస్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైము ఆ కలర్స్ ఉన్న సెల్స్ని కూడా మనము మళ్ళీ సార్ట్ చేసుకోవచ్చు. లార్జెస్ట్ స్మాలెస్ట్ లేదా స్మాలెస్ట్ లార్జెస్ట్ ఆ విధంగా చేయొచ్చు. ఒకసారి నేను కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వస్తున్నాను. మనం మల్టిపుల్ కలర్స్ని సార్ట్ చేసుకొని అట్ ది సేమ్ టైము స్మాలెస్ట్ లార్జెస్ట్ కూడా సార్ట్ చేద్దాం. దానికోసం ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఈ టేబుల్ ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఈ డేటా ట్యాబ్లో ఈ సార్ట్ అనే కమాండ్లో మనం ఇక్కడ శాలరీ కాలమ్ని బేస్ చేసుకొని సార్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ సార్ట్ బై దగ్గర ఈ శాలరీ కాలమ్ని చూస్ చేసుకొని ఈ వాల్యూస్ దగ్గర సెల్ కలర్ని చూస్ చేసుకొని మనం టాప్లో బ్లూ కలర్ని చూస్ చేద్దాం. నెక్స్ట్ యాడ్ లెవెల్కి వెళ్ళి సేమ్ మళ్ళీ శాలరీ కాలము వాల్యూస్ దగ్గర సెల్ కలరు నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ. నెక్స్ట్ మనం ప్రతి కలర్లో స్మాలెస్ట్ లార్జెస్ట్ కావాలనుకుంటున్నాం కాబట్టి మళ్ళీ యాడ్ లెవెల్కి వెళ్ళి మళ్ళీ శాలరీ కాలమ్ని చూస్ చేసుకొని ఇప్పుడు వాల్యూస్ ఉంచుదాం. మనకు వాల్యూస్ని బేస్ చేసుకొని స్మాలెస్ట్ లార్జెస్ట్ కావాలి, దాన్ని చూస్ చేసుకుని ఓకే చేద్దాం. చూడండి ఇక్కడ కలర్స్ వైజ్గా మనకి సార్ట్ అయ్యి మరియు కలర్స్లో కూడా స్మాలెస్ట్ లార్జెస్ట్ సార్ట్ అయ్యి చూడండి ఈ విధంగా. ఒకసారి కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. అంతేకాదండి, సెల్ కలర్నే కాదు ఫాంట్ కలర్ని బేస్ చేసుకొని కూడా మనము సార్ట్ చేసుకోవచ్చు. అది అలాగే ఇప్పుడు చూద్దాం. ఈ ఎంప్లాయీ నేమ్ కాలంలో కొన్ని సెల్స్కి ఫాంట్ కలర్ని అప్లై చేసి ఉన్నాయి. మనము ఈ సెల్ని బేస్ చేసుకొని ఫాంట్ కలర్ వైజ్గా సార్ట్ చేద్దాం. దానికోసము ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి డేటా ట్యాబ్లో ఈ సార్ట్ అనే ఆప్షన్లో ఈ సార్ట్ బై దగ్గర ఎంప్లాయీ నేమ్ని చూస్ చేసుకుందాం. ఎందుకంటే మనం చూస్ చేసుకున్నది ఎంప్లాయీ నేమ్ కాలం కాబట్టి ఇక్కడ వాల్యూస్ దగ్గర ఫాంట్ కలర్ని చూస్ చేసుకొని ఇక్కడ కలర్ని మనము ఫస్ట్ రెడ్ కలర్ని చూస్ చేసుకుందాం. అట్ ఏ టైం మల్టీ కలర్ని కూడా మనం పెట్టుకోవచ్చు కాబట్టి యాడ్ లెవెల్కి వెళ్ళి ఎంప్లాయీ నేము ఫాంట్ కలరు నెక్స్ట్ మరో కలర్ని చూస్ చేసుకుందాం. మనం దీంట్లో కూడా A to Z చూస్ చేసుకోవచ్చు. అంటే ఈ కలర్ బేస్ చేసుకొని ఆ కలర్లో వచ్చిన ఆ టెక్స్ట్ అనేది A to Z సార్ట్ అవ్వాలంటే మళ్ళీ మరొక యాడ్ లెవెల్కి వెళ్ళి ఇక్కడ ఎంప్లాయీ నేమ్ దగ్గర ఇక్కడ సెల్ వాల్యూస్ ఉంచుకొని మనం A to Z ఉంచుదాం. మనము కలర్స్తో పాటు ఆ టెక్స్ట్ కూడా A to Zగా సార్ట్ అవుతుంది అనమాట. ఓకే చేద్దాం. చూద్దాం ఒకసారి. చూడండి ఇక్కడ కలర్ వైజ్గా సార్ట్ అవుతూ ఆ కలర్లో కూడా మనకి A to Z సార్ట్ అయ్యాయి అనమాట. ఈ విధంగా సెల్ కలర్ని బేస్ చేసుకొని ఫాంట్ కలర్ని బేస్ చేసుకొని సార్ట్ చేయొచ్చండి. నెక్స్ట్ ఒకేసారి మల్టిపుల్ కాలమ్స్ని బేస్ చేసుకొని ఏ విధంగా సార్ట్ చేయాలో చూద్దామండి. మనకి ఈ టేబుల్లో డిస్ట్రిక్ట్ కాలమ్ని అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కాలమ్ని ఈ రెండు కాలమ్స్ని బేస్ చేసుకొని సార్ట్ చేద్దాం. దానికోసము ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఈ డేటా ట్యాబ్లో సార్ట్కి వెళ్ళి సార్ట్ బై దగ్గర ఫస్ట్ మనము ఈ డిస్ట్రిక్ట్ కాలమ్ని సెలెక్ట్ చేసుకుందాం. వాల్యూస్ దగ్గర A to Z. నెక్స్ట్ రెండో కాలమ్ను కూడా మనం బేస్ చేయాలి కాబట్టి యాడ్ లెవెల్కి వెళ్ళి ఈ సెకండ్ కాలము అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఆ కాలమ్ని సేవ్ చేసుకుందాం. సెల్ వాల్యూస్ A to Z. చూడండి ఓకే చేద్దాం. చూడండి ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ కాలంలో మనకి A to Z సార్ట్ అయింది. అట్ ది సేమ్ టైము ఇక్కడ మనకి ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కాలమ్స్ కూడా A to Zగా సార్ట్ అయింది. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాపట్లలో ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూషన్స్ A to Z, ఆదాని, బాపట్ల, చీరాల ఈ విధంగా ఒకేసారి మనము మల్టిపుల్ కాలమ్స్ని సార్ట్ చేయొచ్చు అనమాట. మనం ఎంతవరకు A to Z లేదా ఎస్ఎన్ డిసెండింగ్ ఆర్డర్ విధంగా సార్ట్ చేసాం కదండి. అట్లా కాకుండా మనకు నచ్చిన ఆర్డర్లో సార్ట్ చేసుకోవచ్చండి. దానికోసం మనము ఈ కస్టమ్ సార్ట్ అనే కమాండ్ ఉపయోగించుకోవచ్చు. అది అలాగే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ టేబుల్లో ఇక్కడ మనకి
నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ని బట్టి ఎంప్లాయీస్కి ఈ రిమార్క్స్ కాలంలో కొందరికి బ్యాడ్ అని, కొందరికి గుడ్ అని, కొందరికి పూర్ అటెండెన్స్, ఇట్లా కొందరు వెరీ గుడ్ అని కొన్ని రిమార్క్స్ ఇవ్వబడ్డాయి. మనం వీటిని బేస్ చేసుకుని సార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ పూర్ అటెండెన్స్ క్యాండిడేట్స్ మనకి టాప్లో కావాలనుకోండి, తీయొచ్చు. అలా కాకుండా మనకి ఒకేసారి పూరు లేదా ఎక్సలెంట్ వీళ్ళిద్దరూ ఒకేసారి కావాలనుకోండి, సార్ట్ చేసుకోవచ్చు. అది అలాగే ఇప్పుడు చూద్దాం. దానికోసము ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఈ డేటా ట్యాబ్లో ఈ సార్ట్ అనే కమాండ్లో నేను ఇక్కడ రిమార్క్స్ని బేస్ చేసుకుని సార్ట్ చేస్తాను కాబట్టి ఈ సార్ట్ బై దగ్గర ఈ రిమార్క్స్ని చూజ్ చేసుకొని ఈ వాల్యూస్ దగ్గర మనము ఆ వాల్యూస్ ఉంచుదాం. ఈ ఆర్డర్ దగ్గర A to Z తీసేసి కస్టమ్ లిస్ట్ని చూజ్ చేసుకున్నాం. మనం ఇందులో న్యూ లిస్ట్ని చూజ్ చేసుకొని మనకి ఏ ఆర్డర్ కావాలనుకుంటున్నామో ఆ రిమార్క్ ఉన్న కాలంలో మనకు కావాల్సిన ఆర్డర్స్ మనం టైప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫస్ట్ పూర్ అటెండెన్స్ కావాలనుకున్నాము. పూర్ అటెండెన్స్ స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఎక్సలెంట్ కావాలనుకోండి, ఎక్సలెంట్. ఆ విధంగా మనకి ఎన్ని కావాలని టైప్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ బ్యాడ్ కావాలనుకోండి, బ్యాడ్. ఓకే, యాడ్ చేద్దాం. ఓకే చేద్దాం. ఓకే చేద్దాం. చూడండి ఇక్కడ మనము అక్కడ ఇచ్చిన ఆర్డర్ ప్రకారము పూర్ అటెండెన్స్ ఫస్ట్ వచ్చింది, నెక్స్ట్ ఎక్సలెంట్ వచ్చింది, తర్వాత బ్యాడ్ వచ్చింది. ఈ విధంగా మనకు కావలసిన ఆర్డర్లో ఈ కస్టమ్ సార్ట్ అనే కమాండ్ని ఉపయోగించి సార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎంఎస్ ఎక్సెల్ 2024 వెర్షన్లో ఫిల్టర్కి సంబంధించి బేసిక్ లెవెల్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ ఫిల్టర్ వరకు అన్ని ఆప్షన్స్ గురించి స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా చూద్దామండి. ఎక్సెల్లో ఉన్న బల్క్ డేటా నుంచి మనకి కావలసిన డేటాని ఏ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు అనే అంశానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఎక్సెల్లో ఉన్న టేబుల్ నుండి మనకి కావలసిన డేటాని ఫిల్టర్ చేసుకోవాలంటే ముందుగా ఆ పర్టికులర్ టేబుల్లో ఉన్న హెడ్డింగ్ రోకి ఫిల్టర్ ఐకాన్స్ని అప్లై చేయాలండి. దానికోసం మనకి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ముందుగా లాంగ్ కట్ మెథడ్ని చూద్దామండి. ఈ హెడ్డింగ్ రోకి ఫిల్టర్ ఐకాన్స్ని అప్లై చేయాలంటే ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి హోమ్ ట్యాబ్లో ఈ ఎడిటింగ్ గ్రూప్లో ఈ షార్ట్ అండ్ ఫిల్టర్ అనే కమాండ్ని చూజ్ చేసుకుని ఈ వచ్చిన ఆప్షన్స్లో ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ చూజ్ చేసుకుంటే టేబుల్లో ఉన్న హెడ్డింగ్ రోకి ఫిల్టర్ ఐకాన్స్ అనేవి అప్లై అయిపోతాయండి. చూడండి ఈ విధంగా. అయితే మనం అప్లై చేసుకున్న ఈ ఫిల్టర్ ఐకాన్స్ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటే ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఇదివరకు చెప్పుకున్నట్టుగా హోమ్ ట్యాబ్లో ఈ ఎడిటింగ్ గ్రూప్లో ఈ షార్ట్ అండ్ ఫిల్టర్ అనే కమాండ్లో ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ చూజ్ చేసుకుంటే మనం ఇదివరకు అప్లై చేసుకున్న ఈ ఫిల్టర్ ఐకాన్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి అన్నమాట. చూడండి ఈ విధంగా. ఫిల్టర్ ఐకాన్స్ని మనం మరో మార్గంలో కూడా అప్లై చేసుకోవచ్చండి. దానికోసము ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి డేటా ట్యాబ్లో షార్ట్ అండ్ ఫిల్టర్ గ్రూప్లో ఈ ఫిల్టర్ అనే కమాండ్ని చూజ్ చేసుకుంటే మన టేబుల్లో ఉన్న హెడ్డింగ్ రోకి ఫిల్టర్ ఐకాన్స్ అనేవి అప్లై అయిపోతాయి అన్నమాట. చూడండి ఈ విధంగా. అయితే ఫిల్టర్ ఐకాన్స్ని మనం అప్లై చేయడానికి షార్ట్ కట్ కమాండ్ కూడా ఉందండి. దానికోసము కీబోర్డ్లో Ctrl+Shift+Lని ప్రెస్ చేయడం ద్వారా టేబుల్కి ఫిల్టర్ ఐకాన్స్ని అప్లై చేసుకోవచ్చు అనమాట. ముందుగా టెక్స్ట్ని బేస్ చేసుకొని ఏ విధంగా ఫిల్టర్ చేయాలో చూద్దామండి. దానికోసం మనము ఈ నేమ్ ఆఫ్ ది ఎంప్లాయీ కాలమ్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేద్దాం. అయితే మనము ఏ కాలమ్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేయాలనుకుంటున్నామో ఆ కాలంలో ఉన్న ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఇలా మనకు కొన్ని డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయండి. ఫిల్టర్కి సంబంధించి మనము A to Z వైజ్గా ఫిల్టర్ చేయాలంటే షార్ట్ A to Zని క్లిక్ చేసుకుంటే ఈ డేటా అనేది A to Z వైజ్గా ఫిల్టర్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా. లేదు మనకి ఈ కాలంలో డిఫరెంట్ సెల్స్కి డిఫరెంట్ కలర్స్ అప్లై చేసి ఉన్నాయి. కలర్ వైజ్గా ఫిల్టర్ చేయాలనుకోండి
చేసుకోవచ్చండి. కలర్ వైజ్గా ఫిల్టర్ చేయాలంటే ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ షార్ట్ బై కలర్ ఆప్షన్ చూజ్ చేసుకొని మనము ఏ కలర్ని ఫిల్టర్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్ని చూజ్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఎల్లో కలర్ని చూజ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ అనేది ఫిల్టర్ అయిపోయింది. ఈ విధంగా కలర్ వైజ్గా కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఒకసారి కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వస్తాం. నెక్స్ట్ మనము ఈ డిస్ట్రిక్ట్ని బేస్ చేసుకొని డేటాను ఫిల్టర్ చేద్దామండి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన డేటా కావాలనుకోండి, ఈ కాలంకి సంబంధించిన ఐకాన్ క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ని అన్సెలెక్ట్ చేసుకొని మనం ఏ జిల్లా కావాలనుకుంటున్నామో ఆ జిల్లాని టిక్ పెట్టుకొని ఓకే చేసుకుంటే మనము టిక్ చేసుకున్న జిల్లా డేటా మాత్రమే ఫిల్టర్ అవుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా. లేదు మొత్తం మళ్ళీ అంత డేటా కావాలనుకుంటే ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ని టిక్ పెట్టుకుంటే ఓకే చేసుకుంటే మొత్తం డేటా మళ్ళీ మనకు డిస్ప్లే అయిపోతుంది అనమాట. అదేవిధంగా మల్టిపుల్ కాలమ్స్ని బేస్ చేసుకొని కూడా ఒకేసారి ఫిల్టర్ చేయొచ్చు. ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సూపర్వైజర్ లిస్ట్ కావాలనుకోండి, ఫిల్టర్ చేయొచ్చండి. అంటే మనం ఒకేసారి ఈ డెసిగ్నేషన్ కోలాన్ని ఈ డిస్ట్రిక్ట్ కోలాన్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేద్దాం. దానికోసం మనము ఈ డిస్ట్రిక్ట్లో మనకి ఈ సెలెక్ట్ ఆల్ని అన్సెలెక్ట్ చేసుకొని మనకు కావలసిన జిల్లాని చూజ్ చేసుకొని ఓకే చేద్దాం. ఇక్కడ డెసిగ్నేషన్లో మనకు కావాల్సింది సూపర్వైజర్ కాబట్టి ఇక్కడ సెలెక్ట్ ఆల్ని అన్సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన డెసిగ్నేషన్ని సూపర్వైజర్ని టిక్ పెట్టుకుని ఓకే చేద్దాం. చూడండి, ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన సూపర్వైజర్ లిస్ట్ మాత్రమే ఇక్కడ ఫిల్టర్ అయిందనమాట. ఈ విధంగా మల్టిపుల్ కాలమ్స్ని బేస్ చేసుకొని కూడా ఫిల్టర్ చేయొచ్చు. మళ్ళీ మొత్తం డేటా కావాలంటే ఇదివరకు చెప్పినట్టుగా సెలెక్ట్ ఆల్ ఓకే, సెలెక్ట్ ఆల్ ఓకే. నెక్స్ట్ మనము ఈ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కాలమ్ని బేస్ చేసుకొని డేటాని ఫిల్టర్ చేద్దామండి. అయితే ఇక్కడ ఈ కాలంలో ఎంప్లాయీస్ యొక్క నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఉన్నాయండి. మనం ఈ కాలంని బేస్ చేసుకొని ఫిల్టర్ చేయాలంటే ఈ కాలంకి సంబంధించిన ఐకాన్ క్లిక్ చేసుకుంటే ఇలా మనకు కొన్ని ఆప్షన్ కనిపిస్తాయి. స్మాలెస్ట్ లార్జెస్ట్ కావాలంటే చూజ్ చేసుకోవచ్చు. లేదా ఇదివరకు చెప్పినట్టుగా కలర్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేయొచ్చు. అయితే మనం ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్లో ఈ నెంబర్ వర్కింగ్ డేస్ ఉన్నాయి కదండి, మనకి బిలో 10 వర్కింగ్ డేస్ పనిచేసిన వారి లిస్ట్ కావాలనుకోండి ఫిల్టర్ చేయొచ్చు అండి. దానికోసము ఈ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి నెంబర్ ఫిల్టర్ని చూజ్ చేసుకొని ఇక్కడ లెస్ దాన్ని చూజ్ చేసుకొని మనకి బిలో 10 కావాలి కాబట్టి ఇక్కడ 10ని ఎంటర్ చేసి ఓకే చేసుకుంటే బిలో 10 డేస్ వర్కింగ్ చేసిన ఎంప్లాయీస్ లిస్ట్ మాత్రం ఫిల్టర్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా. చూడండి, ఇక్కడ బిలో 10 అనేది ఫిల్టర్ అయిపోయింది. లేదు మనకి అబౌవ్ 10 కావాలనుకోండి, ఇదే ఆప్షన్లో నెంబర్ ఫిల్టర్లో గ్రేటర్ దాన్ చూజ్ చేసుకొని మనకి గ్రేటర్ దాన్ 20 కావాలి కాబట్టి, అంటే అబౌవ్ 20 కావాలి కాబట్టి ఈ 20ని ఎంటర్ చేసుకుని ఓకే చేసుకుంటే 20 డేస్ అండ్ అబౌవ్ వర్కింగ్ డేస్ ఉన్న ఎంప్లాయీస్ లిస్ట్ మాత్రమే ఇక్కడ మనకు ఫిల్టర్ అవుతుంది అనమాట. లేదు 20 డేస్ ఉన్న వాళ్ళు మాత్రమే కావాలనుకోండి చేయొచ్చండి. ఇదే ఆప్షన్లోనే ఇక్కడ ఈక్వల్ టు అని చూడండి, ఇక్కడ ఈక్వల్స్ దగ్గర మనకి ఏ నెంబర్ కావాలనుకుంటున్నామో ఆ నెంబర్ని ఎంటర్ చేసుకొని ఓకే చేసుకుంటే ఇక్కడ నేను 20 ఎంటర్ చేశాను. ఇక్కడ 20 డేస్ వర్క్ చేసిన ఎంప్లాయీస్ లిస్ట్ మాత్రమే ఇక్కడ ఫిల్టర్ అవుతుంది అనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ నెంబర్ ఫిల్టర్లో చాలా ఆప్షన్లు ఉన్నాయండి. చూడండి, ఇక్కడ బిట్వీన్ కానీ, టాప్ 10, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్, ఇక్కడ మనకు కావలసిన ఆప్షన్ చూజ్ చేసుకొని మనకు కావలసిన డేటాని ఫిల్టర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఎక్సెల్లో టేబుల్లో ఉన్న బల్క్ డేటా నుంచి మనకి కావలసిన డేటాని చాలా సింపుల్గా ఫిల్టర్ చేసుకోవచ్చు అన్నమాట. ఎంఎస్ ఎక్సెల్ 2024 వెర్షన్లో అడ్వాన్స్ ఫిల్టర్ అనే కమాండ్ని ఉపయోగించి ఫిల్టర్ చేసుకున్న డేటాని మనకి కావలసిన లొకేషన్లో ఏ విధంగా కాపీ చేయొచ్చు అనే అంశానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఈ టేబుల్లో డిస్ట్రిక్ట్ కాలమ్ని బేస్ చేసుకొని అడ్వాన్స్డ్ ఫిల్టర్ అనే కమాండ్ని ఉపయోగించి శ్రీకాకుళానికి సంబంధించిన డేటాని ఫిల్టర్ చేసి వేరే లొకేషన్లో కాపీ చేద్దామండి. దానికోసము ఈ డేటా ట్యాబ్లో ఈ షార్ట్ అండ్ ఫిల్టర్ గ్రూప్లో ఈ అడ్వాన్స్డ్ కమాండ్ని క్లిక్ చేసుకుంటే
ఇలా మనకు ఒక డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుంది. దీంట్లో లిస్ట్ రేంజ్ దగ్గర టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఇది ఆల్రెడీ డిఫాల్ట్గా టేబుల్ అనేది సెలెక్ట్ అయిపోయి ఉంది, చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఈ క్రైటీరియా రేంజ్ దగ్గర మన క్రైటీరియా డిస్ట్రిక్ట్ అండ్ శ్రీకాకుళం ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్రైటీరియా రేంజ్ దగ్గర కర్సర్ ఉంచి డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనము ఫిల్టర్ చేసుకున్న డేటా వేరే లొకేషన్లో కాపీ అవ్వాలి కాబట్టి కాపీ టు ఎనదర్ లొకేషన్ టిక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కాపీ టు దగ్గర కర్సర్ ఉంచి ఈ ఫిల్టర్ చేసుకున్న డేటా ఏ లొకేషన్లో కాపీ అవ్వాలనుకుంటున్నామో ఆ లొకేషన్లో కర్సర్ ఉంచి ఓకే చేసుకుంటే మనం ఫిల్టర్ చేసుకున్న డేటా అనేది ఈ లొకేషన్లో కాపీ అయిపోతుందండి. చూద్దాం ఒకసారి, ఓకే చేద్దాం. చూడండి ఈ విధంగా. అదేవిధంగా ఫిల్టర్ చేసుకున్న డేటాని వేరే షీట్లో కూడా కాపీ చేసుకోవచ్చండి. అది ఎలాగంటే మనము ఏ షీట్లోనైతే ఫిల్టర్ చేసిన డేటాని కాపీ చేయాలనుకుంటున్నామో ముందుగా ఆ షీట్లోకి వెళ్ళి డేటా ట్యాబ్కి వెళ్ళి ఈ షార్ట్ అండ్ ఫిల్టర్ కమాండ్లో ఈ అడ్వాన్స్డ్ కమాండ్ని చూజ్ చేసుకొని ఈ లిస్ట్ రేంజ్ దగ్గర టేబుల్ని సెలెక్ట్ చేసుకోవాలండి. మన టేబుల్ ఎక్కడ ఉంది? ఈ అడ్వాన్స్ ఫిల్టర్ షీట్లో ఉంది. ఆ షీట్లోకి వెళ్ళి ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత క్రైటీరియా రేంజ్ దగ్గర కర్సర్ ఉంచి మన క్రైటీరియా ఏంటి? డిస్ట్రిక్ట్ని బేస్ చేసుకొని శ్రీకాకుళం డేటా కావాలి. ఆ క్రైటీరియాని సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ అండ్ శ్రీకాకుళం. నెక్స్ట్ వేరే లొకేషన్లో కాపీ అవ్వాలి కాబట్టి కాపీ టు ఎనదర్ లొకేషన్ టిక్ పెట్టుకున్నాం. నెక్స్ట్ కాపీ టు దగ్గర కర్సర్ ఉంచి మనం ఈ కొత్త షీట్లో ఏ లొకేషన్లో కాపీ అవ్వాలనుకుంటున్నామో ఆ లొకేషన్లో కర్సర్ ఉంచి ఓకే చేసుకుంటే మనము ముందు షీట్లో ఫిల్టర్ చేసుకున్న డేటా అనేది ఈ షీట్లోని కాపీ అయిపోతుంది అనమాట. చూద్దాం ఒకసారి, ఓకే చేసి చూడండి ఈ విధంగా అడ్వాన్స్డ్ ఫిల్టర్ అనే కమాండ్ని ఉపయోగించి ఫిల్టర్ చేసుకున్న డేటాని వేరే షీట్లో కూడా కాపీ చేసుకోవచ్చు అన్నమాట. ఎంఎస్ ఎక్సెల్ 2024 వెర్షన్లో ఎక్సెల్లో పెద్ద పెద్ద రిపోర్ట్స్లో ఉన్న డేటాని ఫైండ్ అవుట్ చేయడం, ఫైండ్ అవుట్ చేసిన డేటాని సెలెక్ట్ చేయడం, సెలెక్ట్ చేసుకున్న డేటా యొక్క ఫాంట్ సైజు, ఫాంట్ కలర్ వంటి డిఫరెంట్ కమాండ్స్ని అప్లై చేయడం మరియు డేటాని రీప్లేస్ చేయడం వంటి డిఫరెంట్ కమాండ్స్ని గురించి స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ స్టూడెంట్ మార్క్ లిస్ట్ డేటాలో ఈ రిజల్ట్ కాలంలో ఉన్న ఈ ఫెయిల్ డేటాని మనం ఫైండ్ అవుట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఆ డేటాకి కొన్ని ఫార్మాట్స్ని అప్లై చేద్దామండి. దానికోసము హోమ్ ట్యాబ్లో ఈ ఎడిటింగ్ గ్రూప్లో ఈ ఫైండ్ అండ్ సెలెక్ట్ అనే కమాండ్ని చూజ్ చేసుకుంటే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయండి. వీటిలో ఈ ఫైండ్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకుంటే మనకు డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుంది. ఈ ఫైండ్ దగ్గర మనం ఏ పదాన్ని అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో ఆ పదాన్ని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫైండ్ ఆల్ని క్లిక్ చేసుకుంటే ఈ ఫైండ్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకున్న వర్డ్ ఏ ఏ సెల్స్లో ఉందో ఆ సెల్స్ అని ఇక్కడ మనకు డిస్ప్లే అవుతాయండి. మనం వీటిని కంట్రోల్ ఏ ద్వారా మొత్తం సెలెక్ట్ చేద్దాం. ఆ విధంగా చేయడం వలన ఈ టేబుల్లో ఆ వర్డ్ ఎక్కడెక్కడ ఉందో మనకి ఇక్కడ సెలెక్ట్ అయిపోయిందండి. మనము సెలెక్ట్ చేసుకున్న ఈ వర్డ్స్కి బోల్డ్, ఫాంట్ కలరు, హైలైటర్స్ని అప్లై చేద్దాం. ఈ డైలాగ్ బాక్స్ని క్లోజ్ చేద్దాం. చూడండి, మనం సింపుల్గా మనకు కావలసిన డేటాని ఫైండ్ అవుట్ చేసి సెలెక్ట్ చేసుకొని మనకు కావలసిన ఫార్మాట్స్ని చాలా సింపుల్గా అప్లై చేసుకున్నాం కదండి. అదేవిధంగా మనకు కావలసిన డేటాని రీప్లేస్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిజల్ట్ కాలంలో ఈ పాస్ అనే వర్డ్ని పాస్వర్డ్ అనే వర్డ్తో రీప్లేస్ చేద్దామండి. దానికోసము ఇంతకుముందు చెప్పినట్టుగానే హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఈ ఫైండ్ అండ్ సెలెక్ట్ దగ్గర క్లిక్ చేసుకుంటే మనం ఈ రీప్లేస్ని చూజ్ చేసుకొని ఈ ఫైండ్ వాట్ దగ్గర మనం ఏ పదాన్ని అయితే రీప్లేస్ చేయాలనుకున్నామో ఆ పదాన్ని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేసుకొని ఈ రీప్లేస్ విత్ దగ్గర మనం ఏ పదంతో రీప్లేస్ చేయాలనుకున్నామో ఆ పదాన్ని ఇక్కడ
టైప్ చేసి రీప్లేస్ ఆల్ని క్లిక్ చేసుకుంటే మనం ఇక్కడ టైప్ చేసిన ఈ వర్డ్తో అన్ని పదాలు ఒకేసారి రీప్లేస్ అయిపోతాయండి. మనం డైలాగ్ బాక్స్ని క్లోజ్ చేద్దాం. ఈ విధంగా మనకు కావలసిన డేటాని చాలా సింపుల్గా రీప్లేస్ చేసుకోవచ్చండి. అయితే ఈ ప్రాక్టీస్ ఫైల్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగిందండి.